ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. సరే మరి ఛానల్లోకి వెళ్దాం ఇక బాయ్. ఓ సీత, చాయ్ పెట్టేది లేదానే ఇంకా? పో చాయ్ తీసుకురాపో. సరే అత్తమ్మ తీసుకొస్తా, కానీ వదిన వస్తుందని అన్నావు, ఈరోజు ఏం రాదు కదా? ఆగో ఎందుకు రాదే? ఫోన్ చేసింది వదినే వస్తానని. ఇక అయిపోయింది, ఇక నా పని అంతా అయిపోతుంది. పనిలేని మంగళూరు పిల్లి తలకాయ కొరిగినట్టు ఇక అది వస్తుంది. ఇక ఇది కలిసి నన్ను సావ చంపుతారు. ఇక నన్ను ఎంత గోస ఉట్టించుకుంటారో ఇక అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి. ఆగో చెప్తుంటే అర్థమైతే లేదా? ఇంకా పోలేవు, జనంత చాయ్ తీసుకురాపో. ఇప్పటిదాకానే చాయ్ ఇస్తుంది, కుడ్డి తాగినట్టు తాగే, మళ్ళీ ఇప్పుడు చాయ్ అడగబట్టే. అనే 2 బిస్కెట్లు తీసుకొని రాయే. ఓ సీత వినిపిస్తుందా? పోతున్నట్టమ్మా, లేస్తుందిగా తెస్తా. ఇప్పటిదాకానే తాగింది లోటెడ్ చాయ్, మళ్ళా చాయ్ కావాలంటుంది. ఇక బిడ్డ వచ్చిందనుకో, బిడ్డతోనే ఉంటుంది. ఇక బిడ్డే తల్లి నిడవదు, తల్లి బిడ్డ నిడవదు. ఇక ఈ లోకంలో వీళ్ళే ఉన్నట్టు అన్నీ కుసున్నతో అన్నీ తెప్పించుకుంటారు. ఇక అవ్వ అట్లనే ఉంది, బిడ్డ అట్లనే ఉంది. ఏందే సీత గట్లున్నావు? మా బిడ్డ వస్తుందని ఇంత సంతోషం లేదేందే? రాకరాకి ఇంటికి ఆడవిల్లు వస్తుంటే నేనెందుకత్తమ్మా, మంచిగానే ఉన్నా కదా. చాయ్ అడిగితే చాయ్ తెచ్చి అని తెస్తుంది, ఇంకేందత్తమ్మా? సరే సరే కానీ రాముకు ఫోన్ చేసి చెప్పు ఏమన్నా స్నాక్స్ పట్టుకరమ్మని. ఏం స్నాక్స్ తెమ్మనాలత్తమ్మా? గవి ఎగ్గులాగుంటాయి చూడు, ఇట్లా ఎగ్గు పఫ్ఫలు అంటారో ఏం పఫ్ఫలు అంటారో, గవంటే నా చోనుకు మస్తు ఇష్టమే. అవి తెమ్మను, ఒక 5-6 తెమ్మను బిడ్డ. ఓ ఎగ్ పఫ్స్ అత్తమ్మా, సరే సరే చెప్తా. ఒకటేనా? గట్లనే రాంగా చికెను ఇంత మటను తీసుకొని రమ్మను బిడ్డ, జరంత కీమా కూడా తీసుకొని రమ్మను. అన్నీ తెప్పించుకొని తింటున్నా మొగుడుతోని. ఒక్కటన్నా తినే మరి సీత అంతగానం పని చేసామని ఒక్కనాడు అన్నారు. పాపం అయినా కానీ రాము నా కోసం లోపలికి చప్పుడు చెక్క తీసుకొని వస్తాడు. ఓ సీత ఏమైందే? ఫోన్ చేయమంటే కదా. చేస్తున్నట్టమ్మా. హలో ఏమండి, రాంగా ఎగ్ పఫ్స్ అంట తీసుకొని రా, వదిన వస్తుందంట ఈరోజు. అట్లనే చికెను మటను మళ్ళా కీమనంట తీసుకొని రా, అత్తమ్మ చెప్పమన్నది. ఇగో ఇక్కడదే ఒకసారి నేను మాట్లాడతా రామగారితో. బిడ్డ వచ్చేటప్పుడు చెల్లెలకి గవేమో ఎగ్గు పప్పాలంట బిడ్డ, గవి తీసుకొని రా. చెల్లెలు వచ్చేసరికి అన్నీ రెడీగా చేసి పెట్టమని సీతకు చెప్తున్నా బిడ్డ. వచ్చేటప్పుడు అట్లనే చికెనును మళ్ళా మటనును మళ్ళీ కీమా తీసుకొని రా బిడ్డ, మర్చిపోకు. యాదితో తీసుకొని రా చెల్లెలకి. గట్లనే ఇంకా చిక్కిపాయలు కూడా తీసుకొని రా బిడ్డ. జరంతా థమ్స్అప్ను స్ప్రైటును తీసుకొని రా బిడ్డ. అన్నీ తీసుకురమ్మని బిడ్డ వస్తుంది అనగానే అన్నీ చెప్తుంది. ఇక టేస్టులు ఇది తెప్పిస్తుంది, అది తిని పెడుతుంది. మంచిగా ఉంది వీళ్ళది. హాయ్ దోస్తులు, మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి దోస్తులు, మర్చిపోకండి. హాయ్ దోస్తులు, రేపైతేగా మా బిడ్డ వస్తుంది. మా బిడ్డ వచ్చినాక ముచ్చటింత చూద్దురు సరేనా? నా లెక్క అందంగా కనిపించాలంటే ఎడికన్నా పొయ్యే ముంగట పెళ్ళి పేరంటాలు ఏమైనా ఉన్నాయనుకో దోస్తులు, మీరేం చేయాలి తెలుసా? జరంత చిటికెడు పసుపు పెరుగు బాగా కలిపి ఫేస్కి ఒక 5 మినిట్స్ అప్లై చేయండి దోస్తులు. తర్వాత కడిగేసుకోండి, మంచిగా గ్లామర్ వస్తుంది. మీరు ఇట్లనే మాకు సపోర్ట్ ఇచ్చిర్రనుకో, నేను లాస్ట్లో అందానికి కావాల్సిన చిట్కాలు కూడా మీకు చెప్తాను. ఓకేనా దోస్తులు? మరి బాయ్, ఉంటాను. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్ దోస్తులు.